మెరిట్ స్కాలర్షిప్లు, అత్యాధునిక వసతి సౌకర్యాలతో భోజనాలు, బంపర్ ఆఫర్లతో 50 కోర్సుల్లో సీట్లు గ్యారంటీ ప్రకటించింది మన కాంచీ యూనివర్సిటీ. ప్రముఖ కంపెనీల్లో ప్లేస్మెంట్ అవకాశాలు. ఇంకెందుకు ఆలస్యం? వెబ్సైట్ ని సందర్శించండి. వివరాల కోసం నంబర్లకు కాల్ చేయండి. సరిగ్గా 8 ఏళ్ల క్రితం ఓ లక్ష్యం, ఓ సాహసం, అన్ని వైపుల నుంచి వస్తున్న ఒత్తిళ్లు. కాని తమ లక్ష్యం నెరవేరాలని ఆరంభమైంది తెలంగాణ కర్ణంనియోగి బ్రాహ్మణ సంఘం. బ్రాహ్మణులంతా ఏకం కావాలి, హక్కులు సాధించుకోవాలని మహాకూటములను ఏర్పాటు చేసి ఎన్నో సమావేశాలు, ఎన్నో యాగాలు, యజ్ఞాలు చేసిన సీనియర్ జర్నలిస్ట్ బండారు రాంప్రసాదరావు బ్రాహ్మణుల్లో అట్టడుగున జీవనాలు సాగిస్తున్న కర్ణంనియోగుల జీవితాలను దగ్గరగా చూశారు. దీంతో ఆ ప్రయత్నంలో భాగంగా పట్వారీ వ్యవస్థ కోల్పోయాక చితికిపోయిన కర్ణం కుటుంబాలకు అండగా ఉండాలని, వారిలో చైతన్యం తీసుకురావాలని, యావత్తు బ్రాహ్మణులకు ప్రభుత్వ పథకాలు అందించాలి అన్న లక్ష్యంతో ఏర్పాటు చేసిన కర్ణంనియోగి బ్రాహ్మణ సంఘం 8వ వార్షికోత్సవాలను అంగరంగ వైభవంగా జరుపుకుంది. తెలంగాణ ఇలవేల్పు యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ప్రధాన వేదికగా యాదగిరిగుట్టలోని రెడ్డి మొవల్లో జరిగిన వార్షికోత్సవాలు బ్రాహ్మణుల ఆత్మగౌరవ సభ కిక్కిరిసిన బ్రాహ్మణులతో జరిగింది. బ్రాహ్మణులకు హక్కులు సాధించుకోవాలని, రాజకీయంగా ఎదగాలని, సంఘాల యువతకు ప్రాధాన్యం ఇవ్వాలి అన్న ఎజెండాతో కొనసాగిన సభ ఆద్యంతం రాష్ట్రంలోని ప్రధాన సంఘాల నేత ప్రసంగాలతో దద్దరిల్లిపోయింది. సంఘాలు వేరైన బ్రాహ్మణులంతా ఒక్కటేనని చాటి చెప్తూ రాష్ట్రంలోని ప్రధాన సంఘాల నేతలు తరలిరావడంతో ఆత్మగౌరవ సభకు శోభ సంతరించుకుంది. కర్ణంనియోగి సంఘం 8వ వార్షికోత్సవంతో పాటు నూతన కార్యవర్గాన్ని ఎంపిక చేసుకున్నారు. ఇందులో ప్రధానంగా యువత, మహిళలకు భారీగా ప్రాధాన్యతనిస్తూ కార్యవర్గంలోకి తీసుకుని వారిని ప్రోత్సహించడం అందరి అభినందనలు పొందారు. సంఘం రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులుగా బండారు రాంప్రసాదరావు, బక్షే శ్రీధర్రావులను తిరిగి ఎన్నిక చేసుకోవడమే కాకుండా కొత్తగా రాష్ట్ర కార్యవర్గంలోకి యువత చేరింది. యువతకు ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా సంఘం ముందుకు సాగడమే కాకుండా రాబోయే కాలంలో యువకులే ముందుకొచ్చి సంఘాన్ని నడిపించాలని బండారు రాంప్రసాదరావు ప్రకటించడంతో హర్షధ్వానాలతో సభా ప్రాంగణం మారుమోగింది. నూతన కార్యవర్గంచే సీనియర్ జర్నలిస్టు మారుమూల వెంకటరమణ శర్మ ప్రమాణ స్వీకారం చేయించారు. దువ్వేల కిరణ్మయి వైస్ ప్రెసిడెంట్, చైతన్య కుమార్, సాయి దేశపాండే జాయింట్ సెక్రటరీ, శ్రీమతి శోభా భీమరావు జాయింట్ సెక్రటరీ, మధుసూదన్ రావు దేశపాండే ఆర్గనైజింగ్ సెక్రటరీ, సహం నరేందర్, నందకుమార్ పాండే, ఇంద్రకుమార్ గారు, మహబూబ్నగర్ ఇంద్రకుమార్, భరత్ గారు పైకి వెంకటేశ్వర సార్. ఇప్పటి వరకు తెలంగాణ కర్ణంనియోగ బ్రాహ్మణ సంఘానికి సంఘం అభివృద్ధి, బ్రాహ్మణ సంక్షేమానికి, బ్రాహ్మణ సాధికారతకు, బ్రాహ్మణ స్వాభిమానానికి చిత్తశుద్ధితో, అంకిత భావంతో, మనస్సాక్షిగా, భగవంతుడి సాక్షిగా పనిచేస్తానని ప్రమాణం చేస్తున్నాను. మళ్ళీ ఒకసారి నేను తెలంగాణ కర్ణం యోగి సంఘం మీ పదవి మీద చెప్పుకోండి. తెలంగాణ కర్ణం బ్రాహ్మణ యోగి సంఘం నియమ నిబంధనలకు అనుగుణంగా నా దృష్టికి వచ్చిన, నాకు తెలియవచ్చిన ఏ విషయాలైనా నిబంధనలకు లోబడి రహస్యంగా ఉంచుతూ సంఘం సమావేశంలో మాత్రమే చర్చించి
సంస్థ పురోభివృద్ధి కోసం చిత్తశుద్ధితో అంకిత భావంతో పనిచేస్తారని దైవ సాక్షిగా పొలిట్ బ్యూరోలో సీనియర్ నేతలకు చోటు కల్పించి వారి ఆలోచనలకు యువత నడిపించేలా రాష్ట్ర కార్యవర్గంలోకి తీసుకుంటూ వ్యూహాత్మకంగా వ్యవహరించడం అందరి అభినందనలు పొందారు. రాష్ట్రంలో కరణం నియోగులను ఏకంగా చేయడమే కాకుండా ప్రతి సభకు వేలాది మంది తరలివచ్చేలా చైతన్యం తీసుకురావడంలో సఫలీకృతులయ్యామని యువతను ప్రోత్సహిస్తూ వారు పాల్గొనేలా చేయడం వల్ల సంఘం లక్ష్యాల్లో కొంత నెరవేరిందని బండారు రాంప్రసాదరావు ప్రకటించారు. గత 8 ఏళ్లుగా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమాలు, అందర్నీ ఏకం చేయడానికి కష్టపడ్డ తీరును వివరంగా ప్రధాన కార్యదర్శి బక్షి శ్రీధర్రావు వివరించారు. యాదగిరిగుట్టలో జరిగిన సభలో పాల్గొన్న బ్రాహ్మణులకు భోజన సదుపాయాలను ప్రతిష్టాత్మకమైన కరివెన బ్రాహ్మణ నిత్యాన్నదాన సత్రం వారు అందించడంతో పాటు సత్రం ట్రస్ట్ బోర్డు ప్రధాన కార్యదర్శి డాక్టర్ నవలూరి వేణుగోపాల్, కార్యదర్శి చిదంబరరావు, కోశాధికారి హరిహరరావు, సభ్యులు సీతారామయ్య, AB6 న్యూస్ చైర్మన్ విష్ణుదాస్, శ్రీకాంతులు పాల్గొన్నారు. ప్రముఖ రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు, హుజూర్ నగర్ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీమతి రాధికా దేశ్పాండే, అరుణ్ దేశ్పాండే దంపతులు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు చకిలం అనిల్ కుమార్, మాజీ కార్పొరేటర్ ప్రముఖ బిల్డర్ వద్దిరాజు గణేష్, ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్ హరిబాబు, బృందావనం రిసార్ట్స్ అధినేత కొండల రావులతో పాటు తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య చైర్మన్ వెన్నంపల్లి జగన్మోహన్ శర్మ, జంట నగరాల అధ్యక్షులు మునిపల్లి శ్రీనివాసులతో పాటు వక్కలంక శ్రీనివాస్, బడంపేట సంఘం అధ్యక్షులు మంగు రాఘవరావు, బ్రాహ్మణ సంఘాల సలహాదారులు మంగపతిరావు, భూపతిరావు, మహిళా నాయకురాలు శ్రీమతి శైలజా ప్రసాద్, శ్రీమతి గాయత్రి కులకర్ణి, శ్రీమతి ప్రత్తిపాటి మంజుల, శ్రీమతి ప్రసన్న శ్రీధర్, శ్రీమతి రజనీరావు, రుద్రవీణ, బాలసుబ్రహ్మణ్య శర్మ తదితరులు పాల్గొన్నారు. దేశ రాజకీయాలను ఏలిన మన నాయకులు, సంస్కరణలు చేపట్టిన మహానుభావులు, ఆర్థిక పరిస్థితులను అంచనా వేసిన అపర చాణక్యులు, ఆ స్ఫూర్తి, ఆ ప్రేరణ ఈ తరానికి ఆదర్శం. సమస్యలపై పోరాటం చేస్తూ దూసుకుపోతున్న ప్రతినిధులు, అన్ని వర్గాల వారితో మమేకమవుతున్న మన వాళ్ళు, ప్రజా ప్రతినిధులుగా ఎదుగుతూ రోల్ మోడల్గా నిలుస్తున్న యువనేతలు, మన లీడర్ మీ AB6 న్యూస్లో ప్రత్యేకం.